చేయాలి. సేవకులు దేశం కొరకు ప్రార్థన చేయాలి, సంఘము కొరకు ప్రార్థన చేయాలి. దేవుని ప్రజలుగా పిలబడుతున్న ప్రతి ఒక్కరూ రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజలందరి కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటం మానేస్తే ఏంటదట? అది పాపము. నాలో ఏ పాపము లేదనుకుంటున్నాం, కానీ ప్రార్థన చేయటం మానటం కూడా పాపమేగా. అయితే దేవుడు అన్నాడు, ఇలా ప్రార్థన చేయమని మనకు ఆజ్ఞాపించాడు. పాపములో ఇంకొక కోణంలో చూస్తే అంటాడు కదా, ఆజ్ఞాతి క్రమమే పాపము. మరొక సందర్భంలో మాట్లాడాడు, మేలైనది చేయనెరిగి అలాగు చేయని వానికి పాపము కలుగును అన్నాడు. కాబట్టి మేలు చేయటం మంచి కార్యం. అది మేలు చేయటం దైవ దృష్టికి మంచి కార్యం. ప్రార్థన చేయటం దైవ దృష్టికి మంచి కార్యం. ఆజ్ఞ అనుసరించడం దైవ దృష్టికి మంచి కార్యం. ఆజ్ఞ ధిక్కరించినా పాపమే, మేలు చేయకపోయినా పాపమే, ప్రార్థన చేయకపోయినా పాపమే. కనుక ఈ అపరాధ పాపములో మనం పడిపోకుండా దేవుని సన్నిధిలో ఆయన వాక్యం ఎప్పటికప్పుడు మనల్ని నూతన పరుస్తూ ఉంది. దేవుడు అన్నాడు, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలగజేసేదను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మీకు మాంసపు గుండెని ఇచ్చేదను అని చెప్పాడు దేవుడు. కాబట్టి రాతి లాంటి స్వభావము దైవ చిత్తానికి దూరంగా ఉన్నప్పుడు, మాంసపు గుండె లాంటి స్వభావము దేవుని వాక్యాన్ని విని ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన సన్నిధికి వచ్చి కూడా ఇంకా రాతి స్వభావాన్ని కనుక మనం కలిగి ఉంటే దాని విషయంలో దేవుడు దుఃఖపడుతున్నాడు.